ప్రజలకు మెరుగైన విద్య, వైద్యం అందుబాటులోకి తెస్తూ సామాజిక భద్రత కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా రేంజల్లో 1,56,00,000 వ్యయంతో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలను పరిశీలించారు. అత్యవసర సమయాలలో అన్ని ప్రాంతాల ప్రజలకు ప్రాథమిక చికిత్స అందించాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో కొత్తగా 213 అంబులెన్సులను ప్రారంభించినట్లు గుర్తు చేశారు. అవసరమైన చోట ఐవీఎఫ్ సెంటర్లను సైతం నెలకొల్పుతున్నామని మంత్రి వెల్లడించారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకెళ్తున్న తమ ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని మంత్రి దామోదర కోరారు. పేదవాడికి కావలసింది ప్రమాణంతో కూడిన విద్య, ఆరోగ్య భద్రత, సంక్షేమ భద్రత, సోషల్ సెక్యూరిటీ. అయితే గ్రామీణ ప్రాంతాలలో అవసరాన్ని బట్టి ఏరియా హాస్పిటల్సే గాని, జిల్లా హాస్పిటల్లే గాని వైద్య సేవలు అందించాలి. ఆదివాస ప్రాంతాలలో ఇవి ఏర్పాటు చేయాలి. 213 అంబులెన్స్లు అమ్మబడి వాహనాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాబోయే కాలంలో అంబులెన్స్లే గాని, సబ్ సెంటర్సే గాని, ప్రైమరీ హెల్త్ సెంటర్లే గాని, దానికి తోడు ట్రామా సెంటర్లు ఏర్పాటు చేయాలి. 90% ట్రీట్మెంట్ ఆ జిల్లా స్థాయిలోనే అందించాలి.